Hi guys, I just wanted to talk my take on Allu Arjun issue. థియేటర్కి వెళ్ళావు, మూవీ చూసావు, అండ్ వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ లైఫ్ అండ్ డెత్, అండ్ హిస్ మదర్ ఈజ్ డైడ్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అండ్ సెంట్ టు జైల్, and you got the bail. So some unfortunate things happened over the last few days. Okay, after that, వచ్చిన మరుసటి రోజు వాట్ హీ హ్యాస్ టు డూ, ఓకే, ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నా వల్ల మిస్టేక్ అయింది, వెదర్ ఇట్స్ ఇంటెన్షనల్ ఆర్ నాట్ దట్ సెకండరీ, ఓకే, వితౌట్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ నాట్ దట్ ఈస్ సెకండరీ. ఇలా జరిగింది, సో ఆ మొత్తం ఆ బాలుడికి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను అని చెప్పేసి ఒక మెచ్యూర్గా ఆలోచించి ఇట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చింటే చాలా బాగుండేది. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో వుడ్ అప్రిషియేటెడ్ ఇఫ్ హీ హాస్ డన్ లైక్ దట్. చేసేవాళ్ళు అలా కాకుండా అందరిని ఇంటికి పిలిపించుకొని నా పవర్ ఇంత, నేను ఇంత స్టార్ అని చూపించుకోవాలని ప్రయత్నం చేశాడు కదా. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్, హూ ఎవర్ ఇట్ మే బి. అది కాకుండా నిన్న మళ్ళీ రేవంత్ రెడ్డి హీ హాస్ పాస్డ్ సమ్ స్టేట్మెంట్స్, అవి కరెక్టో కాదో పక్కన పెడితే, ఓకేనా, మళ్ళీ తను ప్రెస్ మీట్ పెట్టేసి నేను అది చేయలేదు, నేను అలా కాదు అనేది నీ యాక్షన్స్ ద్వారా ప్రూవ్ చేసుకో. అర్థమైందా? ప్రెస్ మీట్స్ పెట్టేసి నేను ఇది కాదు అని కాదు. ఇప్పుడు యాక్షన్స్ ఆర్ దే ఆర్ లైక్ చైల్డిష్, చెప్రి అంటారు కదా. ఇప్పటికీ పుష్పరాజ్ సినిమా చేసావు, నువ్వు పుష్పరాజ్ క్యారెక్టర్ చేసావు అంతే. యు ఆర్ నాట్ పుష్పరాజ్ ఇన్ రియల్ లైఫ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మెగా ఫ్యాన్స్ ఆర్ బ్యాకింగ్ యూ. వీ హ్యావ్ బీన్ బ్యాకింగ్ యూ సిన్స్ డే వన్. Being a mega fan, it hurts. We felt bad about you. Okay? So what would be better is just have a press conference and say that you are going to take care of this children's whole ట్రీట్మెంట్ మొత్తం నేనే భరిస్తానని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత సహాయం చేస్తాను, అండగా ఉంటానని చెప్పాను. దట్ ఈస్ ద రియల్ హీరోయిజం. ఓకే, స్క్రీన్ మీద చూపించే హీరోయిజం కాదు హీరోయిజం అంటే. రియల్ లైఫ్లో నువ్వు ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నావు అని చెప్పేసి దట్ ఈస్ కాల్డ్ యువర్ హీరోయిజం. సో ఇప్పటికీ లేట్ కాలేదు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఆ పిల్లోడికి అయ్యే ఖర్చులు, వైద్య ఖర్చులు నేనే భరిస్తానని చెప్పేసి ఎంతో కొంత 25 lakhs చేసావు, అనౌన్స్ చేసావు. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ న్యూస్ దట్ ఓన్లీ 10 lakhs హ్యాస్ బీన్ గివెన్ టు దెమ్. ఇంకో 15 lakhs ఒకవేళ మీ నుంచి ఏ థ్రెట్ లేకపోతే ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నావు అని చెప్పేసి అక్కడ వీడియోస్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ప్లీజ్ డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, నాకు అవైకుంఠపురంలో ఒక సీన్ గుర్తొస్తుంది. ఏదంటే, నువ్వు ఇప్పుడే కార్ దిగావు, నేను ఇప్పుడే క్యారెక్టర్ క్యానని చెప్పేసి. పుష్పరాజ్ మూవీలో క్యారెక్టర్లో నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేమో అనిపిస్తుంది. ఈవెన్ ఆ రోజు టీషర్ట్స్ కూడా, అంటే నువ్వు జైలు అంటే బెయిల్ వచ్చిన తర్వాత టీషర్ట్ కూడా ఏదో సినిమాకి సంబంధించింది టీషర్ట్ వేసుకున్నావు, ఏదో అది కూడా ప్రమోషన్ లాగే ఉంది. నాకు ఒక ప్రమోషన్ స్టంట్ లాగే అనిపించింది. సో అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. పీపుల్ డోంట్ లైక్ దట్ వే. ప్లీజ్ బీ ఏ హీరో ఇన్ రియల్ లైఫ్ ఆల్సో, నాట్ ఓన్లీ ఆన్ ద స్క్రీన్. దట్స్ ఇట్.